హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్వార్థం అండి. ఈ స్వార్థం అనేది చాలా పెద్ద వ్యసనం. ఎలాంటి వ్యసనం అంటే ఒక మందు తాగిన వాళ్ళకి ఇలా చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఉండే వ్యసనం లాంటిది ఇది. స్వార్థం కూడా ఒక వ్యసనమేనండి. అలాంటి వాళ్ళు, ఆ స్వార్థం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇంకేమీ తెలియదు. తప్పు, ఇది కరెక్టు, ఇది రైట్ అని ఏమీ ఉండదండి. స్వార్థం అలాంటి ఒక కుటుంబ వ్యవస్థని నాశనం చేయటానికి చూస్తారండి అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళలో ఒక స్వార్థం తెలియదు. ఎందుకు స్వార్థమో దేనికి ఉపయోగమో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తమ్ముడు సంపాదించేసుకుంటున్నాడు, ఎంత సంపాదించేస్తున్నాడు, ఎంత అవి కొనేసుకుంటున్నారు. ఇది బాధ. వాళ్ళకి ఏంటో అర్థం కాదు. వాళ్ళకుంటాయి, వీళ్ళకుంటాయి. అయినా సరే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక స్వార్థం. ఆ స్వార్థ బుద్ధితో ఎన్నాళ్ళు జీవిస్తారండి. తను దహించుకోవడం తప్ప ఏం ఉపయోగం అండి ఈ స్వార్థం వల్ల. సొంత లాభం కొంత మానుకో, పరుల కోసం పాటుపడబోయి అన్నారు గురజాడవాళ్ళు. అయినా అలాంటి వాళ్ళు అసలు ఈ సొసైటీలో ఎక్కడ లేరనుకోండి. అయినా కాకపోయినా ఎవరి కష్టం వాళ్ళు తింటే కూడా ఒక స్వార్థం. ఇలాంటి వాళ్ళు 100కి 2 ఒకళ్ళు ఉంటున్నారు, అంతే తప్ప అందరూ ఉంటారని నేను అనట్లేదు. అలాంటి స్వార్థం ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే ఇంకొంతమంది మూర్ఖులు ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళకి కొంతమంది ఉంటారు, టార్గెట్ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వింటారు తప్ప ఇది మంచి చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, వాళ్ళు వెళ్ళి నదిలో దూకేస్తారు. అందులో వాళ్ళ స్వార్థం ఉందా లేకపోతే లేదా, మన మంచి కోసం చెప్తున్నారా, మనం ముంచేయడానికి చెప్తున్నారా, అదేం ఉండదు. వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోతారు. వాళ్ళ మూర్ఖులు. ఇంకా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పిచ్చోడి చేతిలో ఒక రాయి పెట్టి వాడిని వీడిని కుట్రా అంటే ఏం చేస్తుంది, వాళ్ళు వీళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి. సేమ్ మూర్ఖులు కూడా అంతేనండి. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి అవతల వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి చిన్నాభిన్నం చేసేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి మూర్ఖులు ఈ స్వార్థపరుల కన్నా డేంజర్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలియక పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేయటానికి చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండరు. వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుని పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తారు ఇలాంటి స్వార్థం మూర్ఖులు. ఆ మూర్ఖులకి మనం ఏమి చెప్పి చేసేది ఏమి ఉండదండి. వాళ్ళని వాళ్ళు తీరుగా వదిలేయటమే, మనం చేసేసుకోవడం. ఎందుకంటే అలాంటి మూర్ఖులు ఏటికి ఎదురెళ్ళలేము, మూర్ఖుడికి ముందు ఉండలేము. ఎందుకంటే వాళ్ళతో వాదించలేము కాబట్టి. వాళ్ళతో వాదించి అడ్డదిడ్డాలుగా వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి. అలాంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వీడియోస్ లైక్ చేసి ఫాలో చేయండి ప్లీజ్.